నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్. ఈరోజు పొద్దున్నే పనులు అయితే అయిపోయినాయి, లేట్గానే అయినాయి. కరెంటు పోయింది కాబట్టి పూజ అయితే చేసిన, దీపాలు పటాలు అన్నీ క్లీన్ చేసి ఈరోజు పూజ అయితే చేసేసిన. అయిపోయింది పూజ. ఈడైతే కొత్త గుడలన్నీ సరుపు నీళ్ళల్లో అన్నీ ఒకటే కలర్ ఉన్నాయి, 2 జతలు సరుపు నీళ్ళల్లో అంతా దేవేసి ఆరేసిన. ఇప్పుడైతే మా అమ్మోళ్ళ ఇంటికి అయితే పోతాను. మా తమ్ముడు పొద్దున్నే వచ్చినాడు నా కోసం, తీసుకుపోను. వాడు నిలబెట్టి దీపాలు పటాలు అన్నీ క్లీన్ చేసి ఇంట్లో పని అంతా అయిపోయింది. ఇప్పుడైతే మా అమ్మోళ్ళ ఇంటికి అయితే పోతాను. పిల్లలందరూ ఇంట్లో ఉంటారని రాక నిన్ననే ఉండమని రాడే లేదు అని చెప్పి వచ్చేసిన. ఈరోజు సాయంత్రం అయితే మా బాబాయ్ వాళ్ళు, మా తమ్ముళ్ళు, మా చెల్లెలు, మా పిన్ని అందరూ కూడా వస్తారు. ఎందుకంటే రేపు మా నాన్న వాళ్ళు గంగమ్మకు కోడిని పెట్టుకుంటున్నారు. అందుకోసం అందరు ఈరోజు వస్తారు. నువ్వు రారని పెట్టిన. ఇప్పుడైతే మా అమ్మోళ్ళ ఇంటికి అయితే పోతాను. ఈరోజు మా అమ్మోళ్ళ ఇంట్లో అయితే గుత్తి వంకాయ, అన్నం, రసం. ఇది ఈరోజు మధ్యాహ్నం లంచ్. నేను ఇక్కడ కూర్చోండా, ఐమి చూపిరా. ఐమి ఆడ ఒక ఆమె కూర్చోండి. నువ్వు ఇట్రామ్మా. ఒక ఆమె బాటిల్ ఎత్తుకొని వచ్చింది, ఒక ఆమె అన్నం ఎత్తుకొచ్చింది. ఆమె తర్వాత ఇంకొక ఆమె రామ్మా, నువ్వు రావమ్మా వచ్చింది. ఒకరి తర్వాత ఒకరు వెనకమ్మడి వచ్చారు. ఇది ఈరోజు మధ్యాహ్నం లంచ్. సాయంత్రం అయితే వచ్చారంట మా పిన్నోళ్ళు వచ్చారంట. రాండి 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 అని పిలిచినారు నన్ను. మా పిన్నోళ్ళు ఇంకా రాలేదు, సాయంత్రం అంటే వచ్చేది. సాయంత్రం ఇంక ఇంట్లో గలగలగల అని ఉంటుంది. అక్క చెల్లెలకి గాజులు వేసేది వచ్చిందంట. నాకైతే నిర్మలా చెప్పింది, ఇట్లా కానంట వదిన అక్క చెల్లెలకి గాజులు వేసేది వచ్చిందంట. మేము వేసుకున్నాం, మీరు వేసుకోండి వదిన మంచిదంట అని. అందుకోసం అయితే నేను ఈరోజు మా అమ్మోళ్ళ ఇంటికి వచ్చిన. నేను మా ఇంటి దగ్గర షాపుకి పోయినా, అక్కడ పోతే ఇట్లాంటి గాజులు అందరికి ఇష్టం. ఇవి ఉండాయేమని అడిగితే అసలు లేవంటే, సరేలే గ్రీన్ కలర్ అయితే మంచిదని నేనైతే గ్రీన్ కలర్ గాజులు తీసుకొని వచ్చిన. ఇవి నేను తెచ్చిన గాజులు. ఇవి వచ్చి మా చెల్లెలు తెచ్చింది. సాదా గాజులు తెచ్చుకున్నాం మేము, పెద్దగా చమ్కీ ఏం తేలా. ఇవే సింపుల్గా తెచ్చుకున్నాం. ఇవి అయితే జానుకి వేస్తాను, ఇవి నాకు జాను వేస్తుంది. వేయించుకున్న తర్వాత మళ్ళీ మా అక్క దగ్గరికి పోవాలా. మా అక్క కూడా తీసుకొని వచ్చిందదంట. మా అక్కకు కూడా అయ్యే సేమ్ అందరికి ఒకటే తెచ్చిన, నేను వేరు వేరు తేలా. మళ్ళీ మా అక్క కడిపోయి మా అక్క కడుగు కూడా వేయించుకోవాలా. ఈడైతే వేసేస్తుంది జాను. మా ఇంట్లో లైటింగ్ అయితే మొబ్బుగా ఉంటుంది అని చెప్పి బయటనే సెట్ చేసుకున్నాం. మేము పొద్దున్న నుంచి వేసుకుందామంటే వేసుకునేదాన్ని కుదరలే. ఇదంతా ఇటు చేయాలని చెప్తే మేము చేస్తాను, నాకు తెలీదు. ఇంకొక ఆయన ఉంది, ఒకరుంటే ఒకరుండరు ఇంట్లో. ఇదే ఫస్ట్ టైం మేము ఇటన్నీ చేసుకోవడం. మా జానకి పెద్ద సైజు తెచ్చినాలి, సరిపోతాయిలే జాను. అమ్మ పట్లే కదమే, పెద్ద ఏంటివి నువ్వు, వేసుకో ఎక్కించుకో. ఎన్ని ఎక్కించినది ఆ చేతికి? అమ్మికి అది నచ్చలే. అమ్మి ఫ్యాషన్గా సింగిల్గా వేసేది, ఇటు వేయాలంటే అమ్మికి నచ్చలే. ఇంకేదో సాంప్రదాయం వేసుకోవాలని చెప్పి వేసిన అంతే. లేదు ఏదో అమ్మికి వేసిన. ఇప్పుడు నా అమ్మి నాకే వస్తుంది లే. మా అమ్మి పూలు పెడతాను. అమ్మికి వద్దనింది, అందుకే నేను పెట్టలే. బొచ్చంత లేచిపోయింది. బాగుంది. వెయ్యి ఊరికట్టెక్కి మళ్ళీ నేను వేసుకుంటే కావాలంటే. ఒకరు వేయాలంటే వేయలేరు. అయ్యి ఇటు చూపిమే. మా గాజులు అయితే అయిపోయినాయి. నేను ఇద్దరం వేసుకున్నాం. ఇంకొక అమ్మి అసలు రావాలా, అమ్మి వచ్చినా కూడా చూపిస్తా. ఈ గాజులు అయితే మా అక్క తెచ్చింది. ఈ గాజులు అయితే నేను తెచ్చిన. నేను అందరికి ఒకటే రకం గాజులు అయితే తెచ్చిన. ఎప్పుడైతే మా అక్క గాజులు నాకు వేస్తుంది, నేను మా అక్కకి అయితే వేస్తా. ఇంట్లో పెడదామంటే కరెంటు పోయింది, ఎంతసేపు రాలే. అందుకోసం ఇంకా బయటికి అయితే వచ్చినాం. మా అక్క పెద్దది కాబట్టి ఫస్ట్ మా అక్క వాడతా. పట్టుకో. పూలు రెండుగా చేయకూడదాన్ని, ఇద్దరికి శరీరం పెట్టుకునేది. నెయిల్ కట్
చూడండి పూలు పెట్టేదానికి కత్తెర మళ్ళీ లేచేది ఎవరు లేని గోల కత్తెరతో కట్ చేసి ఎన్ని 6 అరేలే ఎక్కించుకోవటాను. నేను తెచ్చిన కాడ ఇవే ఉండే అందరికి ఒకటే కలర్లేని అందరికీ సఫా అని మా అక్క రెండ్రమ్ బ్యాంగిల్సా ఏంది ఈ పేరు 5 తెచ్చింది. రెయిన్డ్రాప్ 5 తెచ్చింది. ఎక్కుతాయి. కలర్ ఇది తెచ్చింది. మల్టీ కలర్స్. అమ్మ నిండిపోయినాయి నా చేతులు. సీమంతానికి వేసుకున్నట్టుండాలి. జరుగుతుంది వేడికి కూడా అంటున్నా. పోయింది. గాజు కూడా బాగా చాలా గట్టిగా ఉండదు బాగా అయితే. మా అక్క పెద్దది కాబట్టి కాలు ముక్కుతాం. మేము వేసుకునే గాజులు ఇద్దరం అయితే గాజు వేయించుకున్నాం. ఇంకా ఇద్దరు ఉండారు. నేను ఇంకా 2కి వేయాలా. ఇంకొక ఆయన కడపలో ఉండాలి. అయిమి ఎప్పుడు వచ్చాదో తెలియదు. ఆదివారం వచ్చానని అయిమికి కూడా మళ్ళీ వేసుకోవాలి గాజులు. ఇప్పటికే అయితే నిండిపోయినాయి నా చేతులు. 4 డజన్లు కదా, 2 డజన్లు. ఈ చేతికి 1 డజన్, ఈ చేతికి 1 డజన్. ఇంకొక అయిమి వేయాల. మా ఎక్క నుంచి అయితే వేయించుకొని వచ్చినాక మా చెల్లెలు అయితే వచ్చింది. ఇమ్మి ఆడుకొని పోయి ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు ఆ ఇమ్మి తెచ్చింది. ఆ ఇమ్మి ఎత్తుంది. ఆ ఇమ్మికి నేను వేయాలా. ఇమ్మి చిన్నపిల్ల కాబట్టి నాకు బొట్టు ఇన్ని పెట్టకూడదు కాబట్టి ఉత్త గాజులు వేయించుకుంటున్నా. నేను చేతికి వేసుకుంటాను. అవి పక్కన పెట్టలేదు, ఎందుకంటే ఇప్పటికే దండిగా అయిపోయినాయి గాజులు పట్టలే నాకు. అవి ఆడబెట్టి ఇద్దా అమ్మికి. అమ్మికి నేను ఇది తెచ్చిన 1 2 3 4 5 6 కట్టు. ఏమి లేటుగా వచ్చింది కాబట్టి అందుకే మీకు బొట్టు గిఫ్ట్ అయిపోయింది. ఇంకా 2 ఉండారు. ఆ 2 రేపేమో వచ్చారు. రాత్రికి ఒక ఆయమ్మ వచ్చేది, రేపు ఒక ఆయమ్మ వచ్చేది. రాత్రికి వచ్చిన మీకు రాత్రికి వేసేచ్చా. మా ఇంట్లో రచ్చ బోకులు కడుక్కునే దానికి. మీకు సరిపోయినాయి కరెక్ట్ సైజు. ఈ మా గాజులు కడప నుంచి పానీపూరి తెప్పించిన. మా పిన్నెళ్ళు మా తమ్ముడు వాళ్ళు వచ్చినారు. మేము మాట్లాడేప్పుడు కడప నుంచి మా తమ్ముడు వాళ్ళు అయితే వచ్చినారు. కడప నుంచి అయితే పానీపూరి తెప్పించినారు. 150 రూపాయలు పానీపూరి. కడపలో పానీపూరి బాగుంటుందని కలుపుతాను అందరికి పెట్టేదానికి. చూడండి కడపలో రెడీమేడ్ పూరీలు కాదు, ఎంతైనా కూడా ఇవే మామూలు పూరీలే. మిక్చర్ కూడా ఒకటి ఇచ్చినారు. మళ్ళీ కడపలో పానీపూరి సూపర్గా ఉంటుంది. మా చెల్లెలు చెప్తుంది, ఒక పూరీలు నలిగిపోతాయని భద్రంగా ఎత్తుకొని వచ్చిన కానీ లాస్ట్ పూరీలు నలిపేయాల్సింది వచ్చింది. కడపలో పానీపూరి బాగుంటుంది టేస్ట్. మా ఇంట్లో రేపు దేవుని పెట్టుకోవాలని కొంచెం గల అల్లరిగా ఉండాలి. కడపలో నేను చెప్పినా కదా మీ అందరికీ వీడియోలలో పచ్చబఠానీలు ఎక్కువ వేస్తారు. పచ్చబఠానీలే కడపలో ఉండేది. ఇదంతా కలిపేస్తాం. కలిపినాక దానిపైన చెమటలు కారిపోతున్నాయి నాకైతే. దీని మీద పైన ఇవి వేసేస్తా, ఎర్రగడ్డలు ఇవి వేసేస్తా. మిక్చర్
కడప పానీపూరి రెడీ. ఇప్పుడు ఆయనకి ఇచ్చి టేస్ట్ చెప్దాం, ఎట్టుండదో అడుగుదాం. ఇంక అందరు పిల్లలు అందరు గిన్నెలు వేసి జులే సైలెంట్. కడప నుంచి ఇప్పుడు వచ్చే నీకు వేడిగా ఉంటుంది పాపం. బాగుంటుంది కడప ఉంది. సూపర్ ఉండదు. కానీ ఇంక అందరం తిందాం పండి. ఇంకా మేము పిల్ల జల్ల అందరం వేసుకొని తింటాం. పిల్లలు వచ్చింది, ఆమెకి కూడా గాజులు వేస్తాను. ఇప్పుడు పొద్దు గోగింది కాబట్టి బొట్టు గిట్ట ఇన్ని పెట్టకుండా గాజులు వేస్తాను. ఇప్పుడు వచ్చింది ఊరి నుంచి. ఓయమ్మా ఎక్కిమ్యా, చిన్నగా ఎక్కించి పగలకుండా. ఇది ఏం కాదు. రాండి మీ అందరికి, ఏదో వీళ్ళందరికీ నేను గాజులు వేసిన. రామ్యా అమ్మికి మేమందరం గాజులు వేసినాం. ఇంకొక అమ్మి మిస్ అయింది. అమ్మి రేపేమో నచ్చదు. అమ్మిని కూడా రేపు వీడియోలో మళ్ళీ పెడతా. కూర్చోరా, తీసుకురా దీన్ని. ఈ ప్రపంచంలో ఎవరైనా పానీపూరి చేత్తో తిన్నారని చూసారా? ఇంతమందికి చెంచాలు కావాలంటే ఆంచి తేవాలా? ప్రసాదం బాగా టేస్ట్ ఉండాలి. కడప పానీపూరి అంటే టేస్ట్. నేను ఎంత అందుకే సూపర్ ఉంది. వాన పడుతుంది మాకు రాజంపేటలో ఫుల్ వాన. మేము ఇప్పుడే మా అమ్మోళ్ళ ఇంటికి నుంచి దాటుకొని ఒక సందులోకి వచ్చినాం, అంతే తడిచిపోయాం. ఫుల్ వాన వచ్చేసింది. ఏంది పెద్ద పెద్ద చినుకులు, ఒళ్ళంత ఇది అయిపోతుంది. దెబ్బకి చల్లగా అయిపోతుంది వాతావరణం. ఈ చెట్లకు ఎలిపిరి కొడితే ఇదైతుంది, మంచి వాంగుందని పడుతుంది గాలికి. అది ఏం కష్టం వచ్చింది. సార్కులు జరుపుకొని చచ్చిపోలే. ఆయన్ని తీసుకోను లాభాలు పెట్టుకోను. కరెంట్ అయితే మళ్ళీ కరెంట్ కూడా పోయింది. వాన వచ్చే వానకు ఫుల్ మేమైతే తడిసి భారీగా పడతాం. బాగానే పడుతుంది. ఇట్లే పడింది అనుకో చల్లబడుతుంది. రెండుసేపు పడిపోయింది అనుకో ఉడుకు ఇంకా అయిపోతుంది. నా తలకాయ ఎంత తడిచిపోయింది, గూడలన్నీ తడిచిపోయినాయి కూడా చల్లగా అయిపోయినాము. ఇంక ఇప్పుడైతే తినేసి కొనుక్కొని మళ్ళీ పొద్దున పోవాలా, ఎందుకంటే కోనికి వస్తున్నారు గంగమ్మకు. నువ్వు కూడా వస్తావులే, నువ్వు ఆ లోపల కోసే వస్తారు. లేదు మనలా వాళ్ళు పొద్దున్నే లేటుకు పోరంట, పొద్దున్నే పోతారంట. 7:30 లోపల పోతామనింది. నువ్వు లేస్తానే ఆడ నాకు ఫోన్ చేసినమ్మా, నేను రెడీ అయి ఉంటాం మేము అని చెప్పిన. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్, గుడ్ నైట్.